వెజిటేరియన్స్ అందరు ఇట్లా చేసుకుంటే జబర్దస్త్ ఉందని లొట్టలు వేసుకొని తింటారు. ఈ రోజు మన వీడియో వచ్చేసి పాలక్ పనీర్. దీన్ని వేసుకోవడం ఎంతో కష్టం అనుకుంటారు. సింపుల్ గా ఈజీగా నిమిషాలలో మీకు నేను నేర్పిస్తా. చలో గట్టి చెప్తా, మంచిగా నురి. మరుగుతున్న నీళ్ళలో 3 కట్టలు పాలకూర వేసుకొని 1 నిమిషం మంచిగా మరగబెట్టుకోరి. తర్వాత బయటికి తీసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సర్ జార్లు వేసుకొని మంచిగా పేస్ట్ కొట్టుకోరి. నేను చూపిస్తున్న విధానంగా పేస్ట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, అది వేడి కాగానే 1/2 కిలో పన్నీర్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇగో ఇట్లా మంచి బంగారం కలర్ రాగానే ఒక దాంట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో 3 టమాటాలని పేస్ట్ చేసి వేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో పచ్చి వాసన పోయేదాకా కలపండి. ఈ రోజు మీ అందరి గురించి ఎవరెస్ట్ ఈజీ షెఫ్ పాలక్ పన్నీర్ మిక్స్ పట్టుకొని వచ్చిన. ఇందులో ప్రిజర్వేటివ్స్ ఇంకా ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా నేచురల్ స్పైసెస్ ఉంటాయి. మసాలాలు ఏమేమి వేయాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇందులో అన్ని మిక్స్ ఉంటాయి. ప్యాకెట్ వెనకాల ఎట్లా చేసుకోవాలో క్లియర్ ప్రాసెస్ ఉంటది. కడుపు నిండా నలుగురు తినొచ్చు. మొత్తం ఒక బౌల్ వేసుకోండి, కొన్ని నీళ్ళు పోసుకొని చిక్కగా కలుపుకొని డైరెక్ట్ వేసేసుకోండి. లో ఫ్లేమ్ లో అడగంటకుండా కలుపుతూనే ఉండండి నూనె బయటకు వచ్చేంత వరకు. ఇక ఇట్లా నూనె పైనకి రాగానే పేస్ట్ చేసుకున్న పాలకూరని వేసుకోండి. ఒకసారి కలుపుకొని అందులో కొంచెం బటర్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఉంటే ఒక 5 నిమిషాల తర్వాత ఇట్లా మంచిగా చిక్కగా అయిపోతుంది. ఇక ఇట్లా చిక్కగా కాగానే ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకుని లో ఫ్లేమ్ లో నూనె బయటకు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండండి. ఇక ఇట్లా నూనె పైకి రాగానే 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకుంటే మన పాలక్ పన్నీర్ రెడీ. ఎవరెస్ట్ ఈజీ షెఫ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. దగ్గరలో ఉన్న స్టోర్స్ నుంచి ఆర్డర్ పెట్టుకోండి, చేసుకొని తినండి.